ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. వీక్షకులందరూ సంతోషంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో ఈ రోజున 25వ దినానికి చేరుకున్నాం. ఈ 25వ దిన ధ్యానాంశము భారభరితమైనటువంటి కార్యము యేసుక్రీస్తు ప్రభు వారు చేపడుతున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 46 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 46 వచనాలు అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. శిష్యులను కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు. మీరు ఇక్కడ ఉండి ప్రార్థించండి, నేను ఏకాంతంగా తండ్రితో మాట్లాడాలని ప్రభు ఇంకొంచెం ముందుకు వెళ్ళి తోటలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సంధించినటువంటి పదము తండ్రి దేవుణ్ణి, నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నారు ప్రభువారు. మొదట నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుని తండ్రిగా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని చెప్తా ఉన్నారు. గిన్నె లేదా పాత్ర అంటే అర్థము శ్రమలు. ఆ గిన్నె నీ చిత్తమైతే ఆ గిన్నె లేదా ఆ శ్రమలు, ఈ సిలువ శ్రమ, నేను సిలువలో మరణించాల్సి ఉంది కదా, మీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నారు. ఆయనను మీ ఇష్టమే సిద్ధించునుగా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ పలికారు. అక్కడ మనం చూసినట్లయితే ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఆ భారభరితమైనటువంటి కార్యం కొరకు సిద్ధపడుతున్నప్పుడు 3 రకాల వేదనలతో ఉన్నారు. భౌతికంగా శ్రమ పడాల్సి ఉంది, మానసికంగా ఆధ్యాత్మిక శ్రమను అనుభవించేటటువంటి సందర్భం. మన జీవితాలలో కూడా అనేక మార్లు భౌతిక శ్రమలు అనుభవించాల్సి వస్తుంది క్రీస్తు నామాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, భౌతికపరమే కాకుండా మానసిక శ్రమ, మానసిక ఒత్తిడి, మానసిక వేదన, ఆధ్యాత్మిక చింతన కూడా అనేక మార్లు అవసరమవుతోంది. అటువంటి సందర్భాలలో మనము చాలాసార్లు మన ఇష్టము, మన చిత్తము నెరవేర్చబడాలని కోరుతూ ఉంటాం. అంతకుముందు వాక్యము నిన్న దినాన్ని మనం ధ్యానించుకున్నటువంటి వాక్యంలో పేతురు భక్తుడు అనేక ప్రగల్భాలు పలికారు, కానీ అది ఎక్కడ కూడా నెరవేర్చబడలేదు. ఇంకొన్ని క్షణాలలో పేతురు చెప్పినటువంటి మాటలు అవి అబద్ధమని తేలబోతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో మాట్లాడి కిందకు వస్తూ ఉన్నారు. 2 ప్రార్థనలు కనబడతాయి మనకి. ఈ ప్రార్థనలో తండ్రి అని సంబోధించారు, ఇంకొకటి నీ చిత్తమైతే నీ ఇష్టమే సిద్ధించునుగాక అన్నారు, నీ చిత్తమే జరుగునుగాక అన్నారు. ఇటువంటి ప్రార్థనే మనకు ప్రభు నేర్పించారు. పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాల్లో మనం చూస్తాం. పరలోక ప్రార్థనలో కూడా తండ్రి అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి అని నేర్పించాడు. నీ చిత్తం నెరవేర్చబడునుగాక అని ప్రభు మనకు నేర్పినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ పాత్ర, ఈ గిన్నె, ఈ శ్రమలనే గిన్నెలు 75వ కీర్తన 7-8 వచనాల్లో చూస్తాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 17 వచనంలో చూస్తాం. ఈ శ్రమలనే గిన్నెలు యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించారు. మనం కూడా ఈ పాత్ర, శ్రమ అనే పాత్రను మనం అనుభవించాలి క్రీస్తు నామం నిమిత్తం. అటువంటి సందర్భాలలో మన ఇష్టం నెరవేర్చబడాలని ప్రార్థన చేయద్దు, కానీ ప్రభా నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనం ప్రార్థిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎటువంటి శ్రమల గుండా వెళుతున్నావో నాకైతే తెలీదు. ప్రభు కోసం ఎంత శ్రమైనా సరే సావుకైనా మనం సిద్ధపడాల్సి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకములో మన భౌతిక ఈ జీవితము అతి తాత్కాలికమైనది, కొద్ది కాలం మాత్రమే. శాశ్వత కాలం మనం ప్రభుతో పాటు నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉంటామనే సత్యాన్ని గుర్తించి మనము దేవుని చిత్తానుసారము ముందుకు సాగిపోవాల్సిందిగా, ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మశక్తితో మనందరం కూడా ముందుకు సాగిపోవాల్సిందిగా. అంత మాత్రమే కాదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తోటలో నుంచి కిందకు వచ్చే సమయానికి శిష్యులందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారు, పేతురుతో సహా నిద్రపోతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఖచ్చితంగా మనం కొనిపోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు. మనమందరం కూడా ఆత్మీయంగా సిద్ధపడవలసిందిగా ప్రభు నామమును మనవి చేసుకుంటూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ
ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి అనేకులకు దీవెనకారకులుగా చేయనుగాక. ఆమేన్.